P4 వినడానికి చాలా విశేషంగా కనబడేటటువంటి పదం. పేదరికానికి పెద్దవాళ్ళకి అనుసంధానకర్తగా ప్రభుత్వం ఉండటం. అంటే పేదవాడి దగ్గరేమో డబ్బులు లేవు, పెద్దవాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులున్న పెద్దవాడు పేదవాడిని ఆదుకోవాలి. ప్రభుత్వం అట్లా ఆదుకునేటటువంటి వాళ్ళకి బిరుదిస్తుంది మార్గదర్శి అని చెప్పేసి. అదే సందర్భంలో ఈ పథకాలు పొందే వాళ్ళని బంగారు కుటుంబం అని పిలుస్తుంది. వీళ్ళిద్దరికి ఒక పేర్లు పెట్టడం మాత్రమే ప్రభుత్వం చేసే పని. వీళ్ళిద్దరికీ మధ్యలో ఓ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేసే పని. ఇందులో ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధము లేదు, కేవలం ఇద్దరి మధ్యన అనుసంధానమే. ఇది మనం చెప్పట్లేదు, ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. ఉగాది రోజున ప్రారంభమయ్యే P4 కార్యక్రమం ద్వారా పేదలకు సాయం అందించేందుకు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావచ్చని చంద్రబాబు సూచించారు. దీనికోసం ఎవరిని ఒత్తిడి చేయొద్దని, ఇరు వర్గాలను ఒక వేదికపైకి తేవడమే ప్రభుత్వ పాత్రని అధికారులకు నిర్దేశించారు. ఈ కార్యక్రమం లబ్ధి పొందే వాళ్ళని బంగారు కుటుంబంగా, సాయం చేసే వాళ్ళని మార్గదర్శిగా పిలవాలని చెప్పారు. P4 కార్యక్రమం అమలు మీద ఆయన సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దీంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకి అధికారులు తావేవద్దని చెప్పారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కల్పిస్తాం. గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుంది. బంగారు కుటుంబాల ఎంపికలు ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదని చెప్పారు. ఉగాది రోజున అమరావతిలో జరిగే P4 ప్రారంభ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం నుంచి ఒక్కరైనా హాజరయ్యేలా నియోజకవర్గానికి ఒక బస్సు ఏర్పాటు చేస్తామని అధికారులకు సీఎం వివరించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రభుత్వం 5 బేసులు ఇవ్వదట, ఒక మీటింగ్ పెడుతుంది. P4 అనేటటువంటి ఒక మీటింగ్. పేదలందరినీ లక్షాధికారులు చేయడం, సంపద సృష్టించడం నా ఉద్దేశం అని చంద్రబాబు గారు మళ్ళీ అక్కడ ప్రసంగిస్తారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అన్న క్యాంటీన్. మీరు ఎవరన్నా డొనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా భోజనం ప్రభుత్వం పెడుతుంది, ఇస్తే పేరు వేస్తుంది. ఇక్కడ అట్లా కాదు, అసలు ప్రభుత్వం ఏమీ చేయదు. ఇందులో ధనవంతుడైన వ్యక్తి పేదవాడికి డబ్బులు ఇవ్వాలనుకుంటే వస్తే ప్రభుత్వం వాళ్ళకి ఆ బిరుదులు ఇస్తుంది. అది జరిగేటటువంటి. మరి ఇది ప్రభుత్వ పాత్ర ఏంటంటే అనుసంధానకర్త పాత్ర. దీన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళు ఎలా చేయొచ్చంటే, ఈ పేదరికపు కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ వ్యాపారం చేయడానికి, లైక్ బడ్డీ కొట్టు పెట్టుకుంటారా, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారా, హోటల్ పెట్టుకుంటారా, చిన్న సైజు చిల్లర కొట్టు పెట్టుకుంటారా, లేదా ఏదైనా ఆహార తయారీ యూనిట్ పెట్టుకుంటారా, ఇట్లాంటివి చేస్తాము అంటే వాళ్ళకి డబ్బులు ఈ ధనవంతులు ఇస్తే అది పెట్టుబడి అవుతుంది. అలా కాకుండా డబ్బులు వాళ్ళు వీళ్ళకి ఇచ్చేసేసి మీరు బాగుపడండి అంటే అది P4 అవుతుంది. అంతే తేడా. బట్ ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో, P4 అనేది ఇదివరకు జన్మభూమి, రాష్ట్రం అంతా మారిపోయింది అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. ఎక్కడో ఏదో ఒక స్కూలుకో ఏ రోడ్డుకో డబ్బులు ఇస్తే దాంతో మొత్తం కూడా జన్మభూమితో బాగుపడిపోయింది అన్నటువంటి. అలాగే ఇప్పుడు ఇది కూడా ఉంటుంది. ఎవరైనా బాగుపడితే మా పేరు, బాగోకపోతే అది ప్రజల్లో మార్పు రావాలి అన్నటువంటి కోణం. ప్రభుత్వం చేయాల్సిన పని, ఎవడో ధనవంతుడు ఎవరో పేదవాడికి దానం చేస్తే వాళ్ళే చేసుకోవచ్చు కదా, మధ్యలో ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ప్రభుత్వంకి ఎందుకు ఈ పని అంతా అంటే మేము ఫెసిలిటేటర్గా ఉన్నాం అన్నటువంటి చెప్పే ప్రయత్నం. మేబీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ సీట్లో ఇతరత్ర పదవులు ఆశించే వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఇందులో పెట్టుబడి పెట్టాలి. కానీ సామాన్యులు ఎవరైనా పెట్టుబడి పెట్టేటటువంటిది ఇట్లాగా సాయం చేసేటటువంటి వాళ్ళు నేరుగా సాయం చేసుకుంటారు. మళ్ళీ మధ్యలో ప్రభుత్వానికి పాత్ర ఏంటి? ఏమి ఉండదు.